లాస్టర్ మోనోఫిల్ గోల్డ్ ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే అందుకోసమే ఈ అన్నకి యోషి ఈ వైర్ మాన్ అని చెప్పి తెగిపోయింది చేతిలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది. అయితే లాస్టర్ ఈ 4 క్రాస్ ఉందనుకో పక్కా వాందే పోతుంది 100%. అరే మన కూడా పోయిందా తిరిగి బరిగలోకి దిగిండు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ SMK14. వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మీరు అడిగిన చాలా మంది మాంజా గురించి తీయమని, అందుకే మాంజాలు అయితే తెచ్చిన. మొన్న వీడియో తీసిన కదా, దానివల్ల అయితే చాలా మంది మెసేజ్ చేశారు, అన్న మాంజా గురించి, మాంజా ఎట్లా చూడాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, మాంజా ఒరిజినల్ ఎట్లుంటుంది, మాంజా డూప్లికేట్ ఎట్లుంటుంది అని చెప్పి. అందుకే మీకోసం మాంజాలు తెచ్చిన. లాస్ట్ ఇయర్వి కనిపిస్తున్నాయి కదా, 4 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మాంజాలు ఓన్లీ 4. ఈసారి స్ట్రిక్ట్ అయిపోయింది, ఏమో చెప్పలేము, స్ట్రిక్ట్ అయిపోయింది దూల్పేటలో. ఏం చేస్తామో చూడాలి, దూల్పేట తెస్తామా లేకపోతే మన దగ్గర ఉన్న ప్లేసెస్ తెస్తామో తెలియదు. మా మాంజాలు కూడా ఎట్లా వస్తాయో చూపిస్తాం మీకు ఒక్కొక్కటి. మీకైతే ఒకటి చెప్పాలి, అదేంటంటే బిఫోర్ కరోనా మా తాత మాంజాలు చేస్తుండే, అంటే హోమ్ మేడ్ మా కోసము. ఈ మోనోగోల్డ్ అవి ఇవి కొనకుండా అప్పుడు, ఎందుకంటే బిఫోర్ కరోనా చేస్తుండే మా తాత. ఎట్లా అంటే ఇప్పుడు వైట్ కలర్ క్యాటిల్ ఉంటుందా, వైట్ కలర్ క్యాటిల్ కలర్ పూసి లేకపోతే అది ఎట్లా చేస్తుండే, సేమ్ మీ వీడియోలో చేస్తుండే ఆ తాత అట్లా చేస్తుండే. మేము కూడా గాజు పెంకలు ఉంటాయి, ఆ గాజు పెంకలు దంచి ఆ కలర్ దాంట్లో వేసి దానికి రుద్దుతుండే, ఆ మాంజతో ఎగిరేస్తుండే. జబర్దస్త్ వస్తుండే అసలుకి, అది ఏమన్నా వస్తుండే. కానీ ఇక ఇప్పుడైతే ఇవి నడుస్తున్నాయి. అప్పట్లో 20 ముందు అయితే మంచిగా ఉంటుండే, ఇప్పుడు ఇట్లా అయిపోయినాయి. అన్ని మాంజలు మీంజలు అని వస్తున్నాయి. హోమ్ మేడ్ చేస్తుండే. ఇక వాడు మా వాడేమో చేస్తున్నాడా. అన్ని చిల్లర కథలు ఉంటాయి మా వాళ్ళు. ఏం సైకోగలరా మీరు. ఇంకే పోతుండే మా ఊరికి. మా ఒక తాతనేమో పతంగం అనిపిస్తే అప్పట్లో 500 అంటే తోపు, 500 రూపాయల పతంగులు అంటే తోపు అప్పట్లో. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టిన పతంగులు తక్కువ. అప్పట్లో మాంజా ఫ్రీ వస్తుండే, కైట్లతో మా తాతని ఇప్పిస్తుండే. ఇప్పుడు ఈ మాంజాలు ఇవి కొంటున్నాం ఇక 1000 రూపాయలు 2000 పెట్టి. ఇగో ఇదైతే మోనోగోల్డ్ లాస్ట్ ఇయర్ది. లాస్ట్ ఇయర్ అయినా ఎంతైనా ముందు చూడు, ఇంకో లాస్ట్ ఇయర్ మొత్తం ఇదే వాడినాము. దీన్ని ఏమేమంటారు అంటే, మన ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లెక్క పిలుస్తారు. దీన్ని బాబిన్ అంటారు, పాట్ అంటారు, మళ్ళీ ఇంకో పేరు ఉంటుంది, దాని పేరు ఏం పేరు, రోల్ అంటారు దీన్ని. రోల్ ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. ఈ చైనా మాంజా ఇవి వాడొద్దని చెప్పి హైదరాబాద్లో స్ట్రిక్ట్ చేసేసారు. ఈసారి దొరికితేలే తెలియదు ఇక. మనం చాలా స్ట్రిక్ట్ అయితే చేసిరంట, మా ఫ్రెండ్స్ అయితే పోయిన వాళ్ళు చెప్తారు. మా వాడు చూస్తుండే అసలు మాంజా ఎట్లా ఐడెంటిఫై చేయాలి. మస్తు మంది మెసేజ్ అయితే చేసారు, మాంజా ఎట్లా. అయ్యో బాయ్, ఇంకో బాయ్. ఇది లాస్ట్ ఇయర్ మోనోఫిల్ గోల్డ్. ఇది లాస్ట్ ఇయర్ మోనోఫిల్ గోల్డ్. ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, నీకు పైన ప్యాకింగ్ అనిపిస్తుంది మోనోఫిల్ గోల్డ్ అని. ఇగో ఇట్లా ప్యాకింగ్ ఉందనుకో, ఫస్ట్ అదొక ఐడెంటిఫై. ఇప్పుడు ఎట్లా అంటే మోనోఫిల్ గోల్డ్ అని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ టిప్ ఇది. దాని తర్వాత హోల్ అంటారు, లోపలికి పోకపోతే ఒరిజినల్ అన్నట్టు అని. ఇక చేతి అయితే లోపలికి వెళ్తలేదు, అది వీడికే లాస్ట్ అవుతుంది, వెళ్తలేదు. కూడా వచ్చినాయి, మేము ఉన్నామని. అరే నడుస్తుంటే సౌండ్ వస్తుందిరా, గజ్జల సప్పుడు వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇగో మాంజా షార్ప్నెస్ తెలిసిపోతుంది నీకు. మాంజా నువ్వు పట్టుకోగానే షార్ప్నెస్ తెలిసిపోతుంది. అదొక టిప్పు, నీకు అర్థమైపోతుంది మాంజా పట్టుకోగానే, అరే ఇది అమ్మ షార్ప్ ఉందిరా అని చెప్పి. ఇదొకటి. డౌట్ అయితే అడిగిండు, మాంజా సన్నగా ఉండాలా దొడ్డు ఉండాలని చెప్పి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అయితే సన్నగా ఉండాలి అనుకుంటున్నా, ఎందుకంటే సన్నగా ఉంటే షార్ప్ ఎక్కువ ఉండి, సన్నగా ఉందనుకో కోసి పడేసా ఎంత దొడ్డు మాంజా అయినా. ఇదైతే సన్నగా ఉంది, మళ్ళీ నేను తీసుకుంది అయితే సన్నగా ఉంది. ఇగో షార్ప్నెస్ ఎక్కువ ఉండాలి మాంజాలో. ఇవైతే లాస్ట్ ఇయర్, ఈ 4 అయితే లాస్ట్ ఇయర్. దీంట్లో ఇది డూప్లికేట్, ఇది ఫేక్. అది ఫేక్, మీకు తెలిసిపోతుంది. ఇగో ఇది ఒరిజినల్, ఇది నేను తెచ్చింది. ఇది డబల్ ఒరిజినల్. ఇది ర్యాంప్ ఆడిచ్చింది లాస్ట్ ఇయర్. ఇది మొన్న కోషన్ కూడా దీంతోనే మ్యాక్సిమము. ఇక ఇవి ఎగరేసి ఒక్కొక్కటి ఎగరేసి చూపిస్తా, ఏది ఎన్నికి వస్తుంది, ఏది ఎట్లా వస్తుంది. ఈ ఫస్ట్ ఫేక్ ఎగరేస్తాను నేను. ఫేక్ ఎందుకు ఎగరేస్తా అంటే ఎన్నికి వస్తుంది చూస్తా ఫస్ట్. లాస్ట్ ఇయర్ కొనలేదంట. ఇగో చూడు, చేతి కూడా వెళ్ళిపోతుంది. ఇగో చేతి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ చూడు, ఇగో చేతి లోపల కూడా వెళ్తలే. సో ఇప్పుడు ఎగరేసి చూపిస్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా సర్చ్ చేస్తుండే, ఒరిజినల్ మోనోఫిల్ గోల్డ్ ఎట్లా తీసుకోవాలి, ఏమేమి ఉంటే ఒరిజినల్ ఉంటుందని చెప్పి మస్తు సర్చ్ చేస్తుండే. నాకైతే ఎవరు చెప్పకుండే, అంటే ఎవరు చెప్పినా నమ్మబుద్ధి కాకుండా. ఒకసారి తీసుకున్న బుక్ అయినా తెలుసా, 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకొని బుక్ అయినా. అప్పటి నుంచి నేను అనుకునేది ఏంటంటే, మాంజా అయితే షార్ప్ ఉండాలి, పట్టుకున్నప్పుడు తెలిసిపోవాలి, నీకు స్పర్శ తెలిసిపోవాలి, షార్ప్ ఉండాలని చెప్పి.
చిన్న ఉన్నప్పుడు ఇట్లనే పట్టుకుంటుండే భయం అవుతుండే ఏడ చిరాకి ఎగిరిపోవాల పతంతో పాట అని చెప్పి ఇగో ఇప్పుడైతే ఇట్లనే పట్టుకున్నా. నేను లాస్ట్ వీడియోలో పెట్టినా కదా మీకు ఎట్లా కన్నాలు కట్టాలి ఎట్లా పతంగ ఎగిరాలని చెప్పి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పోయి చూసిరండి. బొమ్మ కన్నులు చూపిస్తాను నేను. వీడియో ఓవల్ పెట్టుకోవాలి. ఈడ ఒకటి ఓ జాన తీసుకొని ఈడ పెట్టుకోవాలి. నాకు చూపించకుండా కానీ మళ్ళీ అడిగి అందరు అట్లా గుంజు ఇగో మావానికి ఎగిరేని కూడా వస్తారు. ఇట్లా గుంజుండు ఒక చేతులు ఇట్లా 2 చేతులు ఒక చేతులు ఇట్లా 2 చేతులు గుంజురా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? అంటే ఇప్పుడు పైకి లేచింది. ఇప్పుడు కైట్ ఎట్లా కట్టాలంటే చూపిస్తున్నాం. ఇట్లా ఈ రెండు ఇట్లా తీసుకొని దీని లోపల పెట్టి తీసుకున్నావా దీనికి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు ఇదైతే గుడ్ పతంగ్ ఇది. దాన్ని కడుతున్నా పైన కట్టేసిన. కింద కూడా ఏం చేయాలి, కింద ఇటు నుంచి ఈ బద్ద నుంచి ఇటు కట్టుకోవాలి. ఈ మాంజకు 3 వేసుకో. నీ ఇష్టం ఎన్ని 3 వేసుకో. 3 వేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. ఇట్లా నేను చెప్తున్నా ఇవి కట్టినా పక్క బొమ్మ కన్నాలో పతంగ్ ఏమన్నా ఉంటుంది. ఇట్లా తీసుకోవాలి. ఇటు తీసుకొని స్టార్టింగ్ పతంగ్ కూడా ఇప్పుడు ఎగురుతూ ఉంటుంది. ఇక పతం 3 వేసుకొని మళ్ళీ చెక్ చేసుకున్నావు. మాంజా కట్టినావు పతంగ్ అఫ్ చేసినావు. అట్లుండాలి. పోలా అదిరిపోలా. అరే కైట్ వాడేస్తుండ్రా వీడు. అయ్యో అయిపోయింది ఇంతే. ఇప్పుడు దీన్ని బద్దంపినప్పుడు నీకు గాలి రాగానే ఒకటేసారి ఇట్లున్న కైట్ ఇట్లుంటుంది కదా సప్పని వెళ్ళిపోతుంది. బద్ద స్ట్రైట్ ఉండి ఎగిరేసినాం అనుకో ఇట్లా ఫ్లాట్ పడిపోతుంది. ఇట్లా కైట్ ఇట్లా ఫ్లాట్ ఇట్లా లేపినప్పుడు ఇట్లా ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఇట్లా బద్దంపినాం అనుకో అప్పుడు గాలికి స్ట్రైట్గా లేస్తుంది పైకి. దొద్దుకైట్ అని చెప్పిన దాంతోనైతే ఎగిరేస్తాయి. ఇప్పుడు చూడండి ఎగిరేసు. మా పోరోడు కూడా నామం తెచ్చినావు. పూరం దగ్గర నామం పెద్ద నామం ఉంది. మాకన్నా పెద్ద కైట్లు ఉన్నాయి పూరం దగ్గర. ఎగరేసుకో. వచ్చా నీకు ఎగరేనికి ఎగరేసుకో. చలో ఇప్పుడు నేను కూడా ఎగరేస్తున్నా. డైరెక్ట్ రోల్కే కట్టేసిన. ఇట్లనే ఎగరేస్తా. అమ్మ లేక అరే అయితే నీ అమ్మ జబర్దస్త్ ఉంది. లైట్ చూసిరా కనిపిస్తుంది. గుడ్ వైర్ ఉంది. ఇది నాకే ఎట్లా అనిపిస్తుంది ఎగిరే బుద్ధి కూడా అయితలే. ఇది ఎట్లా వస్తుందా అని టెస్ట్ చేద్దామని ఎగిరేస్తున్నా అంతే. ఒక కైట్ ఆడ ఆడ పంపించిన ఆ చేపకైతే తీసి దాని మీద వండబెడితే చూడండి. వైర్ ఉందిరా. ఇది నిజంగా చేతికి చుట్టుకుంటుంది. ఒకవేళ పోయిందనుకో మొత్తం విడిచిపెట్టుడే. కైట్ అయితే అని పోయింది. మీ అమ్మాయి కైట్ ఆగం చేస్తున్నావు దాన్ని చుట్టుకుని పోయి. ఇది తక్కువ చేసిన మానేది బాగానే వచ్చింది. మళ్ళా దాన్ని చుట్టుకుని పోయి నీ అమ్మ వస్తుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. కట్టి పెట్టిండ్రా మీరు అంటే పట్టుకుంటా. కైట్ అయితే పడదు ఫ్రెండ్స్. కైట్ అయితే దాన్ని చుట్టుకొని దాని మీద పడేసిన వదిలేసిన. ఇక మాంజ కట్ చేసిన చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ముహూర్తం నింపేసి పడేసిన. ఇగో ఇప్పుడైతే ఈ కైట్తో ఎదురుస్తున్నా. అదే మాంజా నేను తక్కువ అంచనా వేసిన. నిజంగా కోసింది బాగానే. ఏం పండగ పెట్టినా డీల్ అవుతుంది. నాకు కథ ఎగిరిపోయి. ఇప్పుడైతే ఈ మాంజతో ఎగిరేస్తా. ఈ కైట్ కూడా ఎట్లా చేస్తుందో భయం అవుతుంది. టెన్షన్ అవుతుంది నాకు కూడా. దీనికి ప్లాస్టిక్ సర్జరీ అయింది. మొత్తం ప్లాస్టర్లే. నేను చెప్పినా చూడు ఇటు సైడ్ బెండ్ అవుతుంది కైట్. అందుకే ఇటు సైడ్ కవర్తో కట్టేసిన. సో ఇప్పుడైతే ఎగిరేస్తున్నాయి కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కైట్ చూపెట్టినా కదా అది ఎంత దూరం పోయింది చూడు. మస్తుంది కైట్ అయితే. ఇది చెప్పినట్టు ఏంటుంది. నేను కింద ఉన్నప్పుడు ఏదో అనుకున్నావా మస్తుంది కైట్ అయితే. కిందకి ఎగిరేస్తాను నేను చేసి పడేసా. నాదేమో ఆడుందా ఈ వైర్ మాన్ అని చెప్పి తెగిపోయింది. నీ అమ్మ జస్ట్ పీస్ చేతిలోకి వెళ్ళి వెళ్ళిపోతుండే. కట్ జల్దీ కట్. ముడి ఇంకా దొరకలేదు. ఇప్పుడు వేసిన ముడి ముంగట చేప చూపి.
ఆ చాపకి వేసి ఇప్పుడు ఆ చాపకైతే ఇప్పుడు వేస్తా. ఇప్పుడు ఇట్లా క్రాస్ ఉంది అనుకో, మన క్రాస్ ఇట్లా కైట్ క్రాస్ ఉంది అనుకో పక్కా వాందే పోతుంది 100%. ముడికాడ పడ్డదిరా, ముడికాడ పడ్డదిరా. అరే మన కూడా పోయిందా, అరే మన కూడా పోయిందా, ముడికాడ పోయిందిరా, ముడికాడ పోయిందిరా. అంటే ఇది ఊకేనే ముడిలు పడుతుంది, గట్టి గుంజితే అయిపోతుంది. నాకు అక్కడ ముడి పడ్డది తెగిపోయింది. ఓ 100 అయితే కైట్ ఆడ పోతుందా, ఇప్పుడు కట్ చేసి అఫ్ అయింది జూమ్ని ఆడ పోతుందా. అది నాది ముడికాడ పడి తమ్మం తాకి తెగిపోయింది. ఊకేనే చిక్కులు పడుతున్నాయి, ఊకేనే తెగిపోతున్నాయి. గట్టిగా అంటే దిగో చేతని తెగిపోతుంది, అది ఫేక్. చేతని తెగిపోతుంది నిజంగా. ఇగో సరే నా వైర్ మాంజ పడేస్తున్నా, అది వేస్ట్ ఇక మొత్తం. కూర ఉంది పాపం. మాంజ కావాలా నీకు, కావాలా ఇయ్యాలా, ఇస్తా కట్రా, ఇస్తుందా చుట్టుకుందా. ఇగో పోరోడు నేను చిన్న ఉన్నప్పుడు ఎగిరేను కూడా. అరే కన్నలు ఎట్లా కట్టింది ఉల్టా కట్టి. ఇగో ఈ చిరాకు చూడండి. ఇగో ఇంతే ఉంటుండే చిన్న ఉన్నప్పుడు ఇట్లేం చేస్తుండే, ఇంత మాంజతోటి. తమ్మునికి అయితే మాంజిస్తుందా ఇక్కడ. ఇగో ఇదైతే ఇస్తుంది, మళ్ళీ అది ఇచ్చిన ఒక షార్ప్ ఉంటే చేతులు దిగాలి. అదే నేను చుట్టిరా, అరే అరే చుట్టిరా ఇది వానికి, దాన్ని చుట్టి అది ఎంత నిండుతా అంత గట్టి మూడేసి ఎగిరేసుకో సరేనా, ఎగిరేసుకో. నవ్వు నవ్వు తమ్ముడు చెప్పినట్టు వింటుండు. ఇగో తమ్మునికి అయితే ఇది కర్ణాలు చూసా నేను పిచ్చాను అయిపోయినా. నిండా చుట్టిరా అది ఈ మాంజే కదా, దీంతోనే ఇదైతే తీసేస్తున్నా. ఇది అవుట్ అవుట్, ఈ ఛాలెంజ్లో ఇది అవుట్. రెండే కట్ చేసింది, నేను అది కూడా పోయేదనుకున్నా, కోసింది. నెక్స్ట్ ఇగో ఈ మాంజతోనే ఎగిరేస్తున్నా. ఈ మాంజా ఇగో ఇదే మాంజా ఎగిరేస్తుంది ఇప్పుడు, దీంతోనే వేస్తా. ఇది ఎన్ని కైట్లు అఫా చేస్తా చూపిస్తా. తర్వాత ఈ మాంజా ఇగో అది ఎంత అయితే అంత చుడతాడు, దానికి ఎంత ఉంటుంది. ఇగో ఈడొకటి, ఇగో ఈడొకటి, 4 కైట్లు ఎగురుతున్నాయి ఇప్పుడైతే. ఇంకా రాను ఎగురుతాయి. పిలిచిరంట మా ఫ్రెండ్స్ చెప్తారు, ఎవరో పిలిచిరంట. బిల్డింగ్ పైన పిలిచిరంట నన్ను ఇంతకుముందు వాళ్ళు. ఏమంటారు నాకే చేతి దిగింది, ఇంకా కొంచెమే ఇచ్చిన, మళ్ళీ చేతులు లేగాలని చెప్పి ఇవన్నీ ముడేసి ఇస్తున్నాము. డబ్బుతుండు హీరో నవ్వుతుండు. ఎగిరేసుకో సరేనా, చూసుకొని ఎగిరే సరేనా, చేతులు తెగుతాయి. జిమ్కు ఈ 6 ప్యాక్ చేసి మంచి బాడీ కట్అవుట్ పెంచి అప్పుడు వీడియోలో ముంగట వస్తారంట. అప్పటిదాకా దాచుకుంటా అని ప్రమాణం చేసి ముఖం కూడా చూపిస్తారు. కెమెరామ్యాన్ ఫోకస్ కరు. నాకు తెలిసి నాకు పోతుంది అనిపిస్తుంది. అంటే ఇది షార్ప్ లేదురా మాంజా, మళ్ళీ చుట్టాలి దాంతో. ఒకవేళ ఇది పోయింది అనుకో బాబిన్లకి వెళ్ళి కొత్త తీసేస్తా. ఒకవేళ నాకు పోతే ఈ బ్లూ కైట్ ఉందా, ఈ బ్లూ కైట్ మన పృథ్వీ అవన్నీ కడుగుతా. ఇక్కడ పృథ్వీ ఏలారా ఏలా ఏం కాదు వాడు నడువంటున్నాడు. సో బ్లాక్ అయితే ఇప్పుడు బ్లాక్ పైన నామం బ్లాక్ వేస్తున్నా. ఆర్ట్స్పురం మొత్తం మన వాళ్ళే ఉంటారు. బాయ్ ఫ్యాన్స్ అసెంబుల్. అన్న ట్రైనింగ్ అట్లే ఉంటుంది. అర్ధగంట ఆట ఆడినాం తెలుసా. ఒకరు మీదకి వెళ్ళి పడితే కిందికి వెళ్ళి ఇప్పుకొని మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ అదంతా చేసేటికల్లా లాస్ట్కి అయితే నాదైతే పోయింది. ఇక చెప్పినా మాంజా ఉన్నది అది మళ్ళీ మాంజా కూడా చెప్పినా పోతుందేమో అని పోయింది. ఇప్పుడైతే మళ్ళీ కడుతున్నా, కొత్త తీస్తున్నా. పడ్డదా పోయిందిరా. నేనైతే డీల్ పట్టుకుని ఉన్నా, ఆయన కీంచి కొట్టిండు, నా దారం మొత్తం కిందికి పోయింది, నాదైతే పోయింది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అంటే అభియాన్ ఎగిరేస్తే ఏదైనా ఎగిరేయంగానే పైకి వెళ్తాయి అంట. అందుకోసమే ఈ అన్నకి యోషి ఎగిరేస్తుంటే వాచ్ అడ్డు వస్తుందని వాచ్ పక్క యాపిల్ వాచ్ 100 లక్షలు ఉంటుంది.
మనది పోయిందిరా. పోయిందనమాట మళ్ళా. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు 3 కైట్లు అయితే కోసిన. అన్న వాళ్ళైతే కొత్త మంజ తెచ్చి వేసిరు నాకు. వాళ్ళ ముందైతే నా మాంజ లాస్టర్ మంజ అయితే ఆగలేదు. ఆ బాబిన్లోకి వెళ్ళి కిందకి వెళ్ళి అయితే తీసిన వాళ్ళకి వేద్దాము వాళ్ళది ఓడదాం అని చెప్పి. అయినా నాదైతే వాళ్ళ ముందైతే ఆగలేదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, మనం వేరే వాళ్ళకి కట్ చేసినప్పుడు ఎంత హ్యాపీ ఉండాలి, మనది పోయినప్పుడు అంతే హ్యాపీ ఉండాలి. రెడ్ మాంజ అయితే వేద్దాం అనుకున్నా కానీ లైటింగ్ లేదు, నా కైట్లు కూడా కనిపిస్తలేదు చక్కగా. అందుకే చిన్న పిల్లానికి ఇచ్చి అయితే పంపించేసిన కైట్లు తీసుకో అంటే వాడు ఉరికితే తీసుకోవేయండి. చూడండి మీరే. మిల్లరే తమ్ముడరే, పోయిందంటే పోయిందని చెప్తా, పోలేదంటే పోలేదని చెప్తా. ఇప్పుడైతే ఈరోజు అయితే పోయింది, ఈరోజు అయితే పోయినామని. చలో, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SMK 14 Vlogs. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నా. సో సబ్స్క్రైబ్.